అదే విధంగా గద్వాల నుంచి సరిత తిరుపతయ్య యాదవ్ గారిని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా శివసేన రెడ్డి గారిని మిత్రులు మీ అభిమాన నాయకులు కొల్లాపూర్ నుంచి ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో సేవలు అందిస్తున్న జగదీశ్వరరావు గారిని యువమిత్రులు ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఒక చికంటే ఎక్కడ చూసినా ఈ దేశంలో నాగార్జున సాగర్ నుంచి బాక్రానంగల్ డ్యాం వరకు ఎక్కడ తట్ట పని పార పని మట్టి పని ఎక్కడ కష్టం ఉంటుందో ఎక్కడ రక్తాన్ని చెమటగా దారబోసి కష్టపడతారో అక్కడ కూలీలు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మూల మూలన మన పాలమూరు జిల్లా వాళ్ళే. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి. నేను పార్లమెంటు సభ్యునైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైలం నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తానని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకి ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే, ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే
ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 98 జీవో నిర్వాసితులు అన్నా దశాబ్దాలు దాడుతున్నాయి మా కుటుంబాలు, పిల్లలు పెద్దోళ్ళైనరు, పెద్దోళ్ళు ముసలోళ్ళైనరు, ఈరోజు సమాధులకు పోయి శవాలుగా మారినరు. మా సమస్య మాత్రం శాశ్వతంగా జటిలంగా అట్లనే ఉన్నది. మా సమస్యకు పరిష్కారం చూపించమని ఈరోజు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మా వాల్మీకి బోయలను ఆనాడు రాజోలు బండ్ ఆర్టీఎస్ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? మరి ఇవాళ మా వాల్మీకి సోదరులు మళ్ళీ ఈరోజు గట్టు తిమ్మప్ప నాయకత్వంలో అందరూ వచ్చి వాల్మీకులను ఎస్టీ బోయలుగా మార్చండి అని ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళే కాదు, మాదాసి కురవలు ఈరోజు అడుగుతున్నారు మాకు ఎస్సీ సర్టిఫికెట్ కావాలి అని. మరి ఇవన్నీ కూడా అలంపూర్, గద్వాల్, కొల్లాపూర్, అచ్చంపేట అడవుల మధ్యనే ఈ నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి ఎక్కువ ఉన్నది. ఈ జాతికి ఎందుకు న్యాయం చేయలేదు చంద్రశేఖరరావు? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళని నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మీరు ఏదైనా చేసి ఉంటే, ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉంటే, ఇవాళ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ సమస్యలను ఎకరు పెట్టాల్సిన అవసరం ఉంటుండేనా? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేం కాదా? నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి. నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి, మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే, మేము ఈనాడు మా దళితులు, మా యాదవులు, మా గౌళ్ళు, మా ముదిరాజులు, మా వాల్మీకులు, మా మాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి. చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్ప్రోలు గ్రామానికి 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాల కట్టి చెప్పులు గుట్టుడు, చేపలు పట్టుడు, ఈదులు గీసుడు, గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, ఈరోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. మేము చేపలు పట్టుకోవాలి, మేము చెప్పులు కుట్టుకోవాలి, నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లేవో రాజ్యాలు ఏలాలనా? అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా? ఇవాళ ఈ పాలమూరు జిల్లాల 14-12 గెలిచినాం, కానీ 14 గెలిచినుంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది. 3 మంత్రులు కాదు, ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు కాదు, ఇవాళ మిగతా 2 కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాలో ఇంకొక మంత్రి ఉంటుండే. పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం. ఎందుకయ్యా నీకు దుఃఖం? 40 ఏళ్ల నుంచి మా దళితులు, ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి, మాకు న్యాయం జరగాలి, జీవితకాలం పశువులను కోసుకోవాలి, పశు మాంసమే తినాలనా? ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా? మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు, మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేసి దుఃఖం వచ్చిందా? ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు, ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్లో, మెడికల్లో, నర్సింగ్లో చాలా సీట్లు వచ్చినాయి, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు,
వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను. అంటే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు? ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలి? ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. నిజంగానే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి. ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు, 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఆయన చేసిన అప్పులు కావచ్చు. ఆనాడు అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలుగా వలసలు పోయినరని. నిజమే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. ఈ పక్కన కల్వకుర్తి మొదలుపెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు. ఈ పక్కన జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. మా పొలాలకు నీళ్లు రాలే. మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దారగట్టినాయి. అందుకే కదా నాడు నీ కండగా నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు, నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? నా కల్వకుర్తి ఏమైంది? నా నెట్టంపాడు ఏమైంది? నా భీమా ఏమైంది? నా కోయిల్ సాగర్ ఏమైంది? నా జూరాల ఏమైంది? ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది, మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా. 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు ఒక 20-25 వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే 20 లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు. మా అక్కలు వినాలి, మీ పిల్లలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కట్టుడు 2019, కూలుడు 2023. ఎవడైనా సన్నాసోడు చిన్న గుడిసేసుకున్న 10 ఏళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆ ఏళ్ళ మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన శ్రీశైలం చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు. జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నది అనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహరిని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి 120 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన. ఎట్లా చేయగలిగినా మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి, అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన. ఇవాళ 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు, 10 ఏళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు. అందుకే దామోదర రాజనరసింహ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన, మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈరోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈరోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు? మా పాలమూరు బాగుపడుతుంటే, ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే, కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా. వెనకటికి కూడా దొంగలకు సద్దులు మోసిందంట,
ఇవాళ శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పని చేస్తున్నారు. సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి. ఇవాళ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని 75 ఏళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు అయ్యిండు. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది. ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఓ 10 ఏళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు. నువ్వు దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్ళకు? ఏం అల్కగా అట్లా వచ్చినా మా గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు. పాలమూరు జిల్లా నుంచి. పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ ఈ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అవుతుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లయినరు? ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యిండ్రు. అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఎవరికి ఏమి జరగలేదని. నేను చెప్పదలుచుకున్న 5 నిమిషాలు. ఇవాళ రైతులను తీసుకుందాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా సోదరులారా? మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నాడు కేసీఆర్. ఇవాళ వ్యవసాయ పొలాలల్లా ఇవాళ కరెంటు మేము ఇస్తున్నాం. 18 నెలల ఉచిత కరెంటు ఎవరు మొదలు పెట్టిండ్రా? ఆనాడు 2004 ఎల్పీ స్టేడియంలో రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం శిలా శాసనంగా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి సంతకం పెట్టి 1300 కోట్ల రూపాయల బిల్లులు, అక్రమ కేసులు రైతుల మీద ఉంటే అన్నిటిని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు. ప్రజలకు ఇచ్చింది మేము, కొనసాగించింది మీరు. తాతకు దగ్గు నేర్పినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఉచిత కరెంటు గురించి చంద్రశేఖరరావు చెప్పనిక పోతాడు. ఇవాళ ఉచిత కరెంటు అమలు జరుగుతుంది కదా. ఆనాడు మీరు ఒరేసుకుంటే ఉరి అన్నారు. ఒరేసుకుంటే చివరి గింజ వరకు కొంటాం, చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ కృష్ణారావు గారు చెప్పినట్టు ఎకరకి 25 క్వింటాలు 30 క్వింటాలు వండిస్తే 500 లెక్క కట్టి దాదాపు 15,000 రూపాయల బోనస్ ఇవాళ రైతుల ఖాతాలో వేస్తున్నాం. ఈ దేశంలోనే ఒక్క సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నులు ఇవాళ ఒడ్లు పండించి దేశంలోనే నెంబర్ 1 వరి పండించడంలో తెలంగాణ ఉంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మేము కొనుక్కుంటున్నాం. ఇవాళ రైతు బీమా, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత 25,55,968 కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నువ్వు లక్షిస్తాను 4 విడతలను, 4 విడతల సంగతి దేవుడు ఎరుగు. అసలు కంటే మిత్తి ఎక్కువై నెత్తి మీద అప్పై చేతుల సిప్పు వచ్చింది రైతులకు. నువ్వు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ 4 తెరలుగా మారింది. రెండోసారి అదే మోసం చేసినావు. నువ్వు 2 సార్లు కలిపి 10 ఏళ్లల్లా నువ్వు ఇచ్చింది లెక్క కడితే మిత్తి ఓను 16,000 కోట్ల రూపాయలు ఇస్తే మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా వేసి రైతుల రుణం తీరడమే కాదు, రైతుల రుణం మేము తీర్చుకున్నాం. రైతులు బ్యాంకుకు రుణం తీర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన
రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేం తీర్చుకున్నాం. నిన్నగాక మొన్న లెక్కగట్టి 9 రోజుల్లో రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఎతికి మరి ప్రతి ఒక్కరి ఖాతాలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేం కాదా? ఇవాళ పామాయిల్ వేస్తే ప్రోత్సహించింది మేం కాదా? ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా? ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా? ఇవాళ మూలన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలకి వెళ్ళి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో వండుకొని నువ్వు వండించిన ఒడ్లు 4,200కు కావేరీ సీడ్స్కి అమ్ముకోవడం కాదు, ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు వండించిన ఒడ్లు నేను కొంటున్నా, కావాలంటే కల్లాలకు రా. మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు 8,000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈరోజు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండి ఉచిత కరెంటు వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా కొలిక్కి తెస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతోని మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది, నీళ్లు గారినాయి. మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు. అదేవిధంగా మహిళలు, మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయాలి. మా ఆడబిడ్డలు చాలామంది చదువుకున్నారు, పెళ్ళై అత్తగారింటికి వచ్చినందుకు గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళనన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి కూడా ఇయ్యలే. 5 ఏళ్ళు మంత్రి లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళే, ఇంట్లో వండి పెట్టాలి, ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన చంద్రశేఖర్ రావుది. అది పాపిష్టి ఆలోచన. అందుకే అట్లా కాదు, మా అక్కల్ని 1,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలి, మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా, ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళని అడుగుతున్నా, అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దామో చెప్పురని. నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క, ఈయనే ఒంగూరు మండలం పక్కనే కొండరెడ్డిపల్లి. నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి, ఇంటి ఖర్చులకు వస్తాయి. ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపిస్టోడ్ పెట్టిన బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా కాదా అక్క చెప్పు? నువ్వేమన్నా పోకల డబ్బల్లో ఆనో ఇన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడ ఎత్తే అవి కూడా గుచ్చుకపోతాడు, ఇవ్వకపోతే 2 దెబ్బలు కూడా వేస్తాడు. ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలల పిల్లలకు బట్టలు గుట్టించేది కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి 1,30,00,000 జతల బట్టలు బడిపోయే పిల్లలకు కుట్టించి 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టిన. ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే సర్కారు బడికి పోతున్నారు. ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన. పిల్లల అటెండెన్స్ మీ పంతులు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన. ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, రారు, మీరు లెక్క కట్టురి, వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం, వస్తురా లేదా మీరు చూడురా అని. పల్లె పిల్లలకు తాగనీకి మంచినీళ్ళు ఉన్నాయా? బాత్రూంలో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటుంది, ఆ బాత్రూంలు కట్టి ఆడబిడ్డలను ఆదుకోండి అని మా అక్కల చేతులు పెట్టిన బడి. ఇవాళ బల్ల నిర్వహణ మా ఆడబిడ్డల చేతులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలలో క్యాంటీన్లు ఎవరి చేతుల్లో ఉంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లని కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ప్రభుత్వ దవాఖానాలు, సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే శిల్పారామం వరకు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డల చేతుల్లో పెట్టి నగదు వాళ్ళ చేతుల్లో ఉండాలి, వాళ్ళు వ్యాపారాలు చెయ్యాలని ఈరోజు మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఏనాడన్నా పెట్రోల్ బంకులు మా ఆడబిడ్డలకు ఇవ్వాలని చూసినవా? రిలయన్స్కి ఇవ్వాలి పెట్రోల్ బంకులు, సోలార్ పవర్లు అదానికి ఇవ్వాలని నువ్వు మోడీ పోటీ పడితే ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అవి నిర్వహించుకునే బాధ్యత మా అక్కలకిచ్చి ఇవాళ పెట్రోల్ బంకుల యజమానులను మా ఆడబిడ్డలు చేసినాం. రిలయన్స్ తోని పోటీ, అంబానీతోని పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని ఇవాళ తీర్చిదిద్దినం. ఇదే కాదు, ఈరోజు సోలార్ విద్యుత్తు, ఇంటికి ఉచిత విద్యుత్తు తీసుకోవడం కాదు, ఇవాళ సోలార్ విద్యుత్తు అదానితో పోటీ పడే విధంగా 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కాంట్రాక్టు ఒప్పందాలు మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఈరోజు 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇవాళ ఇచ్చిన. మా అక్కలకి ఎప్పుడైనా నువ్వు ఇట్లా చేయాలని ఆలోచన చేసినావా చంద్రశేఖరరావు? నీకు ఆలోచన వచ్చిందా? పెట్రోల్ బంకులు ఇచ్చినాం, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇచ్చినాం, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి సౌకర్యం కల్పించినాం. ఆ ఎల్లా మా అక్కలు కురుమూర్తి జాతర పోవాలంటే, లేకపోతే వనపర్తి నాగవరం జాతరకు పోవాలని, రాజనగరం జాతరకు పోవాలంటే ఇంటి ఆయన నగదు ఇవ్వాలి. ఆయన లేవుపో మళ్ళీ చూద్దామంటే మళ్ళీ ఎన్నడో వచ్చినాడు. అమ్మగారింటికి దసరాకో దీపాలకు పోయొస్తా అంటే ఇప్పుడు కిరాయి పైసలు ఏడున్నాయి పో అనేటోడు. అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్కలు అడుక్కునే పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ బస్సు, నేను మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కల్ని అందరు నడుతున్న, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని, ₹1 ఎవరన్నా అడిగినరా అక్క బస్సులో మిమ్మల్ని? ఎవడన్నా మిమ్మల్ని రూపాయి అడిగితే మీ తమ్ముడు ఫోటో చూపించురు, ఇగో మా తమ్ముడు ఈడు ఉన్నాడు, పోయి మా రేవంత్ దగ్గర తీసుకోపోండ్రమ్మా, మా కిరాయి పైసలు మా తమ్ముడు ఇస్తాడని. ఇవాళ ఏడికి పోయినా మీకు ఉచితంగా బస్సులో పోయే ప్రయాణం మీ తమ్ముడు తెచ్చిండు కదా అక్క, తెచ్చిండా లేదా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా అక్కలకు ఉచిత ప్రయాణానికి 6500 కోట్లు ఖర్చు పెట్టిన ఈ 18 నెలల. ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆనాడు ఆర్టీసీకి ప్రైవేటు పెద్ద కంపెనీలు బస్సులు కొని కిరాయికి పెట్టి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. అరే నీ అమ్మ, ఇట్లా ఎవడో సంపాదించుకునేది ఎందుకని ఇవాళ 1000 బస్సులు మా సంఘాలకు కొనిచ్చి ఆర్టీసీ కిరాయికి పెట్టినాం. మా అక్కలందరూ ఇవాళ 1000 బస్సులకు యజమానులైనరు. ఉచితంగా బస్సు ప్రయాణం కాదు, 1000 బస్సులకు యజమానులై ఈ బస్సులు మావి అని మా ఆడబిడ్డలు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పేటట్టు ఇవాళ తీర్చిదిద్దిన మా అక్కల కోసం నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో అక్క కష్టం నాకు తెలుసు. అదేవిధంగా చంద్రశేఖరరావు ఆయన కొడుకు సెల్ఫీలు దిగుతారు, సెల్ఫీ డబ్బాలు కొడతారు. ఏడా కాంగ్రెస్ కట్టిన శిల్పారామం దగ్గర ఐటీ కంపెనీలు తెచ్చినా భూములు ఇచ్చినా అంటాడు. నువ్వు ఐటీ కంపెనీలు తెచ్చి భూములు ఇచ్చినవో లేదో కానీ మా ఇందిరా మహిళా శక్తికి 100 కోట్ల రూపాయల భూమి హైటెక్ సిటీ పక్కన శిల్పారామాన్ని ఆనుకొని ఎకరాల కొద్ది భూమి ఇచ్చి 150 షాపులు తెరిపించి గ్రామాలల్లా, తండాలల్లా, గూడాలల్లా మా ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులు, తిను బండారాలు ఇవాళ శిల్పారామం పక్కన ఈరోజు ప్రదర్శన పెట్టి ప్రపంచంతోనే మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారు. మా అక్కలు మా చెల్లెళ్ళు తయారు చేసిన ఉత్పత్తి వస్తువులను భారత్ సమ్మిట్ ద్వారా 108 దేశాల నుంచి దిగ్గజాలను పిలిపిస్తే అక్కడికి వచ్చి మా అక్కలు చేసిన పనులను అన్ని చూసారు. ఇదే కాదు, మొన్న జరిగిన ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి. ప్రపంచంలోనే సుందర పోటీలు హైదరాబాద్లో జరిగితే 118 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్టాల్స్, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మా అక్కలు నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి 3 గంటలు ఉండి మా అక్కలు వ్యాపారం ఎట్లా చేస్తుర్రు, మా అక్కలు వస్తువులు ఎట్లా ఉత్పత్తి చేస్తుర్రు ప్రపంచ దేశాల నుంచి వచ్చి చూసి మా అక్కల నుంచి నేర్చుకొని పోయినరు. ఎన్నడన్నా చంద్రశేఖరరావు నువ్వు ఆలోచన చేసినావా? నీ బిడ్డకు బంజారాహిల్స్లో బంగ్లా కట్టాలనుకున్నావు, నీ కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టియాలనుకున్నావు, కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా, ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా? 3.5 ఎకరాలు నేను
వందల కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి 150 షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా. అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం 2035 నాటికి దేశంలో మన తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలంటే మా 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వరులు కావాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా. ఇవాళ 67 లక్షల మందిని కాదు, 1 కోటి మంది ఆడబిడ్డల్ని సంఘాలలో చేరండి, 1 కోటి మంది ఆడబిడ్డల్ని 10 ఏళ్ల కోటీశ్వరులను చేసి మీరు కోటీశ్వరులమని గర్వంగా చెప్పుకోవడానికి ఇవాళ ప్రణాళికలు వేసి ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ మా అక్కలను కోటీశ్వరులను చేయాలని నేను చూస్తున్నా. ఎన్నడన్నా ఈ ఆడబిడ్డల చేతుల 10 రూపాయలు ఉండాలని నువ్వు ఆలోచన చేసినావా చంద్రశేఖరరావు? ఎప్పుడన్నా నువ్వు మానవత్వంతో ఒక్క ఆలోచన చేసినవా? ఇవాళ మేము ఆలోచన చేసినాం, మా ఆడబిడ్డల్ని గుర్తించినాం, వాళ్ళకి గౌరవం ఇచ్చినాం, వాళ్ళకి బస్సు ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, పెట్రోల్ బంక్ ఇచ్చినాం, హైటెక్ సిటీ పక్కన భూములు ఇచ్చినాం, వ్యాపారాలు ఇచ్చినాం, బట్టలు కుట్టేది ఇచ్చినాం, బడి మీద పెత్తనం ఇచ్చినాం. 18 నెలల్లో ఈ దేశంలో ఎవరైనా ఆడబిడ్డల కోసం ఇన్ని మంచి పనులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎవరో ఏ రాష్ట్రమో పోటీ పెట్టండి. తెలంగాణ రాష్ట్రం నుంచి మా సీతక్కను, మా కొండా సురేఖను, మా సోదరిమణులను పంపిస్తా, వాళ్ళతో చర్చ చేయండి. ఇవాళ అక్కలను అందరినీ కూడా ఈరోజు చైతన్యవంతులను చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటట్టు చేసి ఇవాళ మనం ఒక దిశగా వెళ్తుంటే చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది, ఆరోగ్యం పాడైంది, దవాఖానలో పోయి షరీక్ అవుతారు. నేనేం చేస్తానే? నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా? డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు, అంతేనా? కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? దవాఖానకు పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు. కడుపులో కంతి అయితే ఏం చేస్తారు అక్క? దవాఖానకు పోతే మనకు తెలుసు కదా ఊర్లలో, కడుపులో గడ్డ అయింది అనుకో, ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు. మీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు? దవాఖానకు పోతే కోసి బయట వేస్తారు. ఇవాళ కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు. ఇక నిరుద్యోగ యువకులు, ఆనాడు అగ్గికి ఆవుతైన వాళ్ళు కొందరు, ఉరి కొయ్యలకు వేలాడి ఉరేసుకున్న వాళ్ళు ఇంకొందరు, రైలుకు ఎదురేగి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకొందరు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరులై ఆకాశానికి ఎగిరినరు, తారలై ఆకాశంలో మెరిసినరు తెలంగాణ రాష్ట్రం కోసం. వాళ్ళు కొట్లాడిందే కొలువుల కోసం. 2 లక్షల కొలువులు ఖాళీలు ఉంటే ఆ కొలువులు నింపలే. నీ బిడ్డ ఎంపీ కొడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు. నీ చుట్టం వినోదరావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వంలో ఇంకొక క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చినావు. నీ కొడుకుకు మంత్రి ఇచ్చినావు, నీ అల్లునికి మంత్రి ఇచ్చినావు, నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ ఇచ్చినావు, నీ ఇంటి నిండా కొలువులు ఇచ్చుకున్నావు. కానీ మా చదువుకున్న పేదోళ్ళ పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా? ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన. ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని, తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేము ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినామో గక్కనే 60,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టుకో. ఒక్క తలకాయ తక్కువ ఉంటే నువ్వు వచ్చి నన్నాడు కానీ సవాలు విసిరిన ఆ సన్నాసి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో 1,00,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు, ప్రభుత్వ కొలువులు వస్తాయి, చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చేపలు పట్టుడు చెప్పులు గుట్టుడు కాదు, వాళ్ళు ప్రభుత్వ కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి. ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలామంది తెలుసు. వాళ్ళ కష్టాలు తీరాలని, వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని, డాక్టర్లు లాయర్లు కావాలని, తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కలలు కన్నారు.
అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. మధ్యలో కొంత ఆలస్యమైంది. ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండు. మాదిగ ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను నోటిఫికేషన్లు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు. అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా 6 నెలలు ఆలస్యమైంది, మా మాదిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి ఇవాళ వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం. 2.5 సంవత్సరాలు తీరే లోపల 1,00,000 కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజాపాలనది, మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది, మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ అదే కాదు, ఇవాళ ఈ జట్రోలు గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్లో బడికి సున్నమేనికే 2 లక్షలు ఇచ్చినోడు లేడు. కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి, ఈ దేశానికే తలమానికంగా మారాలని 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాలల్లా ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈడ ప్రారంభించుకున్నాం. ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం. సంవత్సరంన్నర తిరిగే లోపల ఈడ అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా, ఆ పిల్లల్ని కలుస్తా, ఆ పిల్లలకి చెబుతా, మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి జట్రోల్కి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు. వాటిని కట్టండి, ఇందులో చదువుకోండి, మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని. ఇదే కాదు, ఈ 18 నెలల్లో ఇతర దేశాలు పర్యటనలు చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 1,00,000 పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈరోజు మన రాష్ట్రంలో ఇచ్చినాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్లలో కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. ఈరోజు భోజనాలకు 40% పెంచినాం. పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి, మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం. అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టి, పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే, ఆడబిడ్డలు బయటికి రాబట్టే, మా అక్కల చేతుల నగదు ఉండబట్టే, మా అక్కలు బస్సులకు యజమానులైంది, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైంది. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తుమ్మిడి ఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి.
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి